ఆశీష్ చౌదరి క్రికెట్ టీమ్. ఈరోజు మనం నేర్చుకునేది కీపింగ్. స్పిన్నర్స్కి ఎట్లా కూర్చోలో, ఫాస్ట్ బౌలర్స్కి ఎట్లను. అయితే మనం కీపింగ్ డ్రిల్స్ ఇంట్లో ఏం చేయొచ్చు అవన్నీ చూపించచ్చు. మీరు కీపర్ ఎట్లా అవ్వచ్చు అని చూపిస్తారు, సరేనా? సో గాయ్స్, ఇప్పుడు మనం వేసుకొని వచ్చినాము. ఇప్పుడు నేను చూపిస్తా ఎట్లా ఫాస్ట్ బౌలర్కి నిల్చోవాలని. ఇగో ఇప్పుడు చూస్తుంది, చేస్తున్నా. ఫస్ట్ బౌలర్ రన్అప్ తీసుకొని వస్తుంటే మీరు ఏం చేయాలి, కొంచెం స్టార్ట్అప్ తీసుకొని ఇట్లా గ్లౌస్ టైట్ చేసుకుంటా. కదా బౌలర్ యాక్షన్ తీసుకోగానే జస్ట్ కొంచెం లెగ్స్ మన స్టాండ్స్ ఎట్లుంటుందో అట్లా ఉంది, కొంచెం బెండ్ అవ్వండి, ఇట్లా దించండి. చూసుకోండి, ఇట్లా హ్యాండ్స్ ఏమో కింద ఉంటుంది, ఇది హిప్ ఉంది కదా, ఇంకో నీస్ ఏమో ఉంటుంది. ఇవేమో కరెక్ట్ ఉండాలి, ఇవేమో కొంచెం ఇట్లా ఉంటుంది. ముందు చూడండి, కొంచెం ఇంతనే ఉండాలి అంతే. ఈ ఫోర్ చూడండి, వాళ్ళకు బాల్ ఎట్లానే స్టెప్ పడుతుందో మీరు లేవండి బాల్ అకార్డింగ్కి, సరేనా? ఇప్పుడు నేను చూపిస్తా. ఓకే, చేసినాం. అంటే మీకు రిసీవ్ చేసినట్టు ఇట్లా అంటే ధోని ఇట్లా అని కొడతారు కదా, అదేం లేదు. నేను ఫాస్ట్ బౌలర్ చూపిస్తున్నా. రిసీవ్ చేయాల్సింది ఫాస్ట్ బౌలర్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది, సరేనా? అలా చూపిస్తున్నా. రిసీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది ఫాస్ట్ బౌలర్స్. ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు నేను స్పిన్నర్కి చూపిస్తా. సో గాయ్స్, ఇప్పుడు మనము స్పిన్నర్కి ఎట్లా కూర్చోని చూపిస్తున్నా. ఫస్ట్ మీరు 2 feet చూడండి, 2 feet half ఇది వచ్చేస్తుంది. మళ్ళీ చూపిస్తూనే ఉంది, టైం చేసుకొచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను స్టాండ్స్ చూపిస్తున్నాను. స్పిన్నర్కి 2 feet half మార్క్ చేసుకోండి, చూసుకోండి. నేను కూడా 2 feet half తీసుకున్నా, మార్క్ చేసుకున్నా. మీరు ఇప్పుడు రైట్ సైడ్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి. బ్యాట్స్మెన్ది ఆఫ్ స్టంప్ ఉంటుంది కదా, ఆఫ్ స్టంప్ మీద ఈ లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టి రైట్ హ్యాండ్ ఒక లైన్ ఉంటుంది కదా ఇక్కడ వైట్ పక్కనే, అదే ఆ దాని మీద నించొని ఫస్ట్ కొంచెం బెండ్ అయ్యి ఇట్లనే ఇలా కూర్చోాలి. బాల్ చివరికి ఇట్లా కూర్చోవాలి. బాల్ ఎట్లయితే స్టెప్ పడుతుందో వేసి అక్కడికి బాల్ పోవాలి. ఇప్పుడు నేను బాల్ వేసి చూపిస్తాను. మీరు ఇప్పుడు చూడండి, ఇలా చేయాలి. ఓ ధోని అంటే ధోని ఇలా కొట్టేస్తారు కదా, అది కరెక్టే. కానీ ఫాస్ట్ స్టంపింగ్ చేయడము, అదే బ్యాట్స్మెన్ లో పడుతుంటే మీకు అది ఏం అవసరం లేదు కొట్టడం. ఇది చేయండి. మీకు సెలెక్ట్ అవ్వాలంటే బ్యాట్స్మెన్ బయట ఉన్నప్పుడు కొట్టండి, కానీ లోపడున్నప్పుడు ఇది అస్సలు మిస్టేక్ చేయకండి. ఇది రిసీవ్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్పిన్నర్లో, ఫాస్ట్ బౌలర్లో కూడా చాలా. ఇప్పుడు చూపిస్తుంది చేయడం, రిసీవ్ అస్సలు మర్చిపోకండి. అదే బ్యాట్స్మెన్ బయట ఉంటే మీరు కొట్టచ్చు, సరేనా? ఇప్పుడు ఇంట్లో మనం బేసిక్ డ్రిల్స్ చూపిస్తున్నాము. బాల్ ఇవ్వండి. ఇగో మీరు చూడండి, ఇప్పుడు 1 హ్యాండ్ గ్లౌస్ తీసేయండి, 1 హ్యాండ్ పెట్టుకొని క్యాచ్ ప్రాక్టీస్ చేయండి. క్యాచ్ ప్రాక్టీస్ ఇట్లా 1 హ్యాండ్. కొంచెం మీరు మంచిగా అయిపోగానే ఇట్లా చేయండి, సైడ్ మూవింగ్ చేయండి. అట్లా చేస్తుంటే మీకు అలవాటు అయి ఉంటుంది, సరేనా? ఒక్కొక్క హ్యాండ్ది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు చూడండి, కూర్చొని
మీ ఫ్రెండ్కి ఇట్లా నేమను కొంచెం స్పిన్, అప్పుడు మీకు కూర్చున్నట్టు చేసి తర్వాత పట్టుకోవడం అర్థమవుతుంది. తర్వాత మీరు ఏదైనా ఆడుకోవచ్చు. అప్పుడు మీ ఫ్రెండ్ రన్అప్ తీసుకునేటప్పుడు నడుచుకొని కొంచెం యాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కింద కూర్చోవాలి, తర్వాత లేవాలి. సరేనా? మన వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. బెల్ కూడా కొట్టండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.